కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు ఒక్కసారిగా కలవరపాటుకి గురిచేస్తున్నాయి. నూర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ధర్మవరం కోట కాలనీలో ఎన్ఐఏ అతన్ని అదుపులోకి తీసుకుంది. ఒక హోటల్లో అతను వంట మనిషిగా పనిచేస్తున్నట్టుగా గుర్తించారు. ఉగ్రవాదులతో నూర్కి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అనే దానిపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది. నూర్ నివాసంలో 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నూర్ సోషల్ మీడియా అకౌంట్లపై కూడా ఎన్ఐఏ ఇప్పుడు సీరియస్ గా ఫోకస్ చేసింది. మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారం అందిస్తారు. నరేష్, ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి తాజాగా మనం నూర్ని అదుపులోకి తీసుకోవడం చూస్తూ ఉన్నాము. అతనితో పాటుగా ఇంకా చాలా మంది ఉన్నారా? అధికారులు ప్రాథమికంగా ఎలాంటి అంచనా వేస్తూ ఉన్నారు? ఎన్ఐఏ అధికారులు అత్యంత గోప్యంగా 2 రోజుల క్రితమే ధర్మవరంలోని లోనికోట కాలనీకి చెందినటువంటి నూర్ను అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. వాస్తవానికి ఎన్ఐఏ వాట్సాప్ చాటింగ్, అదేవిధంగా వాట్సాప్ కాల్స్ మీద దృష్టి పెట్టిన నేపథ్యంలో ఇటీవల కాలంలో ధర్మవరం పట్టణానికి చెందినటువంటి నూర్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి జైషే మొహమ్మద్ కావచ్చు, ఇతర ఉగ్రవాద సంస్థలతో వాట్సాప్ చాటింగ్, అదేవిధంగా వాట్సాప్ కాల్స్ లో మాట్లాడినట్టుగా ఎన్ఐఏ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతే 2 రోజుల క్రితమే అతన్ని అదుపులో తీసుకుని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. అతని వద్ద ఒక 16 సిమ్ కార్డులు కూడా పోలీసులు ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నూర్ కి అమ్మ నాన్న ఎవరు లేకపోవడం, తల్లిదండ్రులు ఎవరు లేకపోవడం, ఒక వంట మనిషిగా హోటల్లో పనిచేస్తూ ఈ కార్యకలాపాలకు పాల్పడడంతో స్థానికంగా అయితే మాత్రం కలకలం రేగింది. మొదటగా స్థానికులందరూ కూడా నూర్ని ఎవరో కిడ్నాప్ చేశారని కూడా పోలీసులకు సమాచారం ఇస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్ఐఏ అధికారులు అతన్ని అదుపులో తీసుకొని విచారిస్తున్న ప్రస్తుతం నూర్ను ధర్మవరం డిఎస్పీ కార్యాలయంలో ఉంచి అత్యంత గోప్యంగా అయితే విచారిస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతానికి చెందిన వాడేనా, ఇతర ప్రాంతం నుంచి అక్కడికి వచ్చి కొంతకాలంగా అక్కడ స్థిరపడుతూ ఉన్నట్టుగా అధికారులు గమనించారా? ఈ విషయం వెలుగులోకి రావడంతోనే పోలీసులు కూడా ఇప్పుడు స్థానికంగా ఉన్న పోలీసులు ఆ విషయం పైన దృష్టి పెడుతున్నారు. అసలు నూరు ఎక్కడి నుంచి వచ్చాడు, స్థానికుడేనా స్థానికేతుడా అన్న దానిపై కూడా ఇప్పటికే అటు స్థానిక పోలీసులు కూడా దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే ఎక్కడ బయట నుంచి వచ్చిన వ్యక్తి లేదంటే ఇక్కడ లోకల్ గా ఉంటూనే ఈ ఉగ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా అతను వాట్సాప్ చాటింగ్ కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో అతను ప్రచారం కావచ్చు, ఇవన్నీ చేస్తున్నాడు అన్న దాని మీద అటు పోలీసులు దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత అసలు నూర్ ఎవరు అనే దానిపై లోకల్ గా ఉన్నటువంటి పోలీసులు కూడా దృష్టి సారించారు. ఎందుకంటే 2 రోజుల క్రితం కిడ్నాప్ గా అందరూ భావించి పోలీసులకు సమాచారం ఇస్తే కిడ్నాప్ కాదు, ఎన్ఐఏ అధికారులు అతన్ని గత కొంతకాలంగా అంటే అబ్జర్వ్ చేస్తూ అతని కార్యకలాపాల మీద వాట్సాప్ చాటింగ్, అదేవిధంగా వాట్సాప్ కాల్ ఏకంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ముఖ్యంగా జైషే మహమ్మద్ లాంటి సంస్థలతో కూడా ఇతను చాటింగ్, అదేవిధంగా వాట్సాప్ కాల్స్ మాట్లాడినట్టుగా ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చి అదుపులో తీసుకొని విచారించారు. ఇప్పుడు ఏకంగా ధర్మవరం డిఎస్పీ కార్యాలయాన్ని తీసుకొచ్చి కూడా ఇక లోకల్ గా కూడా అతను సహకరించిన వాడు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా ప్రస్తుతానికైతే ఎన్ఐఏ అధికారులు విచారణ జరుపుతున్నారు. స్థానిక పోలీసులు మాత్రం అసలు నూర్ ఎవరు అనే దానిపై మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రైట్, థ్యాంక్ యూ నరేష్. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి.